అధ్యక్షులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు, అలాగే మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే మీడియా మిత్రులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ వెంకటగిరి స్థానికుడిని, చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాను. నమస్కారం, టుడే వీచర్ కి స్వాగతం. చదువుకొని ఒక డాక్టర్ వృత్తి కోసం హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో చదవటం జరిగింది. అక్కడే చదవటం వల్ల నాకు అక్కడే పరిచయాలతో అక్కడనే ప్రాక్టీస్ చేయటం, నా వైద్య సేవలు మ్యాక్సిమం నేను న్యాచురోపతి ఫిజిషియన్, తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్, ఆర్థోపెడిక్. ఆ వైద్య సేవల్లో నేను అక్కడ చాలామందికి అంటే నా వృత్తి ద్వారా ఎంతో సేవలు చేయటం జరిగింది. సో అవన్నీ నేను ఎన్నో స్థాయిలు కూడా దాటి ఒక వెంకటగిరి నుంచి ఢిల్లీ ప్రెసిడెంట్ వరకు కూడా నా వైద్య సేవలను విస్తరించడం జరిగింది. ఎంత స్థాయికి వెళ్ళినా కూడా అది నాకు ఏది కూడాను అంత తృప్తినిచ్చేది కాదు. ఏదో ఒకటి మిగిలింది. ఆ మిగిలింది మన వెంకటగిరిలో ఖచ్చితంగా మన ఊరు అనేది ఎప్పుడు గుర్తొస్తుంది. ఇక్కడ ప్రజలు కానీ, ఇక్కడ ప్రజలతో ఉన్న అభిమానం కానీ, ఎప్పుడు ఎవరికైనా కూడా సొంత ఊరి మీద అభిమానం ఉంటుంది. పర్టికులర్గా వెంకటగిరి వాళ్ళకి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రం నాకు బాగా చిన్నప్పటి నుంచి, ఎందుకంటే కష్టాలతోనే పెరిగాం, సుఖాలు ఏమి లేదు. అలాంటి కష్టాలతో పెరుగుతూ వచ్చాం కాబట్టి మేము ఎదిగినా కూడా వెంకటగిరిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వెంకటగిరికి ఏదన్నా ఒక మంచి అభివృద్ధి చేయాలనే ఇక్కడ ఎప్పుడు మనసు ఇక్కడే ఉండేది. ఆ ఉద్దేశంతో నేను రాజకీయాన్ని అనేది ఒక ఆలోచనగా తీసుకొని ఏదైనా ప్రజలకి సేవాభావం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి పరచాలన్నా కూడా రాజకీయం ఒక సరైన మార్గం అని విశ్వసించి రాజకీయంలో మొదలుపెట్టినప్పుడు బీసీలకి నమ్మకమైన పార్టీ ఒక ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని, ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా నా రాజకీయ ప్రవేశం చేసి కష్టపడి సైకిల్ తొక్కి 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 వచ్చి ఫ్యాన్ కింద కూర్చున్నాను. అలా నా వంతుగా వెంకటగిరిలో టీడీపీని చూస్తే నేను ఈ 2019లో నేను జాయిన్ అయ్యాను. ఎలక్షన్కు ముందే జాయిన్ అయ్యాను. తర్వాత కరోనా టైం అదంతా వచ్చింది. టీడీపీ ఆల్మోస్ట్ 0 స్టేజ్లో ఉంది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత స్వతహాగా నా ట్రస్ట్ స్థాపించడం అయితేనేంటి, ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకమయ్యి నా వైద్య సేవలను విస్తరించుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ టీడీపీలో ఒక కార్యకర్తగా మొదలయ్యి ఎంతో కష్టపడి ముందుకెళ్ళాను. మంచి సేవలు అలాగే కార్యక్రమాలు కూడా కష్టపడి నా వంతుగా చేస్తూ, ఎందుకంటే ఒక నమ్మకం, ఒక రాజకీయ మార్గం అనేది ఒక నమ్మకం. కష్టపడితే మనకు అవకాశం వస్తుందని ఒక బీసీ వ్యక్తిగా, వెంకటగిరి స్థానికుడిగా మొట్టమొదటి అవకాశం మనకు ఉంటుంది అని నేను నమ్మకంతో చేసుకుంటా పోతే అది నాకు అపనమ్మకంగా తయారయ్యింది. లాస్ట్ వరకు నేను చాలా కష్టపడి పోటీలో నిలబడ్డా. ఆ నమ్మకం ఒక మసిపూసిన మారేడికాయలాగా ఒక మిగిలింది. సరే, ఎవరి పార్టీలో ఏ పార్టీలోనైనా ఎవరికైనా వాళ్ళ ఈక్వేషన్స్, వాళ్ళ పరిస్థితులు ఉండొచ్చు. దానికి నేనేం కాదన్ను, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ అన్నిట్లో ముందుండి నాలాంటి వ్యక్తి కష్టపడి, మీరు వెంకటగిరిలో ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చెప్పగలుగుతారు, రాజకీయంలో ఒక ఒరవడిని సృష్టించాం ఒక రకంగా చెప్పాలంటే. ఆ విధంగా తీసుకొని వచ్చినప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మన పార్టీ కోసం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి తన శ్రమని, నా ప్రాక్టీస్ వదిలి, నా రీసెర్చ్ వదిలి ఇంత కష్టపడి దీనికోసం కష్టపడ్డప్పుడు నాతో ఒక్క మాట కన్నా చెప్పుకుంటే సంతోషించేవాడిని. అది కూడా చెప్పడానికి ఆ సామాజిక వర్గానికి కుదరలేదు అంటే గెలిచిపోతామనే ఒక అహంకారం వాళ్ళలోకి వెళ్ళిపోయింది. సో అది ఎప్పుడు కూడా పెరుగుట విరుగుట అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. నేను ఒక ప్రొఫెషనల్గా ఉంటాను. నేను ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను. సో ఆ స్టాండర్డ్లో నా వంతుగా నేను తొందరపడకూడదు. 15 days ఉండాలి. నేను వెయిట్ కలిసినా కూడా ఎటువంటి ఆన్సర్ రాలేదు అంటే మనం చేసిన ఈ కష్టం దేనికి? వృధా అవ్వడానికైనా?
ఆ బాధల్లో రాజకీయ కష్టాలు మొదలై నేను ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను వెంటనే ఎక్కడున్నావు అని అడిగాను. ఇంట్లో ఉన్నాను సార్. నువ్వు ముందు ఇంటికి రా, తాడేపల్లికి రా, విజయవాడకి రా, నీతో మాట్లాడాలని జగనన్న నాకు మాట్లాడటం జరిగింది. నేను ఒక వనవాసం అంటే 2010 ఓదార్పు యాత్రలో నేను ఆయనకి వైద్య సేవలు అందించాను. ఎంటైర్ 45 రోజులు. ఆ రోజులు చాలా ప్యాథటిక్ ఉన్న కండిషను. ఓదార్పు యాత్ర కూడా చాలా ఇబ్బందిగా, అంటే ఆ కండిషన్లో నేను సెలెక్టివ్గా నేను వచ్చి మన నెల్లూరు జిల్లాలోనే సోమశిల కాడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఎంటైర్ కంప్లీట్గా ఓదార్పు యాత్ర కంప్లీట్ అయిపోయి తర్వాత కూడా కొన్ని ప్రోగ్రాముల్లో కూడా ఫీజు పోరు కానీ, రైతు పోరు కానీ, సమైక్య పోరు కానీ ఢిల్లీకి కూడా వెళ్ళటం జరిగింది అన్నతో కలిసి. ఇలా అన్ని చేసి నా వంతు నేను చేయగలిగిన వైద్యం మొత్తం తనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఇచ్చి తర్వాత నా వైద్యంలో నేను బిజీ అయ్యి తర్వాత నా రీసెర్చ్లో నా ప్రాక్టీస్లో నేను బిజీ అయిపోయి అప్పుడు నాకు రాజకీయ ఆలోచనలు అలాంటివి ఏమీ లేకపోయినా నా ప్రొఫెషనల్లో నేను ఉన్నాను. ఆ తర్వాత ఎప్పుడు కూడాను నేను, ఎందుకంటే నేను ఒక డాక్టర్గా నేను చాలామంది వ్యక్తులు ఉన్నా కూడా నేను వాళ్ళ ప్రొఫెషనల్ని కానీ వాళ్ళతో కానీ ఎటువంటి అటాచ్మెంట్స్ కూడా పెద్దగా వీలైనంత పెట్టుకోను. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటారు, మన ప్రొఫెషన్లో మనం ఉంటాం. వైద్యుడిగా నాకంటూ ఏం అవసరాలు పెద్దగా ఉండేటివి కాదు. నేను ఏంటంటే పబ్లిక్లో వైద్య సేవల్లో ఉండేవాడిని, రీసెర్చ్లో ఉండేవాడిని కాబట్టి. సో ఎప్పుడైతే రాజకీయం అవసరం వచ్చినా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా నేను ఒక్కసారి కూడా వెళ్ళి కలవలేకపోయాను. తర్వాత రాజకీయం అయిన తర్వాత నేను తెలుగుదేశంలో అడుగు పెట్టిన తర్వాత అసలు కలవడానికే ఇబ్బందిగా, అసలు ఇంకా ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకుంటే అదే డెసిషన్ మీద ఉండాలి. కానీ మనసు, మన రామన్న చెప్పినట్టు మనసు మాత్రం అన్న దగ్గర ఉండేది. ఎందుకంటే 45 రోజులు అతనితో గడిచిన విధానం, నన్ను తను చూసుకున్న విధానం, అది ఇప్పుడు చెప్పేది. ఎందుకంటే మనము మాటల్లో కూడా చెప్పలేము. అంత ప్రేమగా ఒక తమ్ముడుగా చూసుకునేవాడు. అతని దగ్గర నమ్మకం అంటే అలా ఉంటుంది. ఆ నమ్మకం మన డాక్టర్ గురుమూర్తి గారి రూపంలో ఒక ఎంపీగా మన పార్లమెంట్కి వచ్చారు అంటే అదే నమ్మకం. ఆ నమ్మకానికి చెప్పాలి అంటే ఈ మధ్య మా దాంట్లో నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడికి వచ్చాను. జై హో బీసీ ప్రోగ్రాంలు పెట్టినప్పుడు నేను ఈ ఏరియాలో తిరుగుతున్నప్పుడు, ఈవినింగ్ తిరుగుతున్నప్పుడు జగనన్న నువ్వే నమ్మకం అని సైన్ బోర్డులు కానీ నేనే అన్నాను. ఈ సైన్ బోర్డులు పెట్టున్నారు ఏంటి, సైన్ బోర్డులు పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేయడం ఇవన్నీ ఎందుకు, జగనన్న నువ్వే నమ్మకం అని నేను అప్పుడే అన్నా. కానీ ఆ నమ్మకం నాకు కూడా తెలిసింది ఇప్పుడు అదే నమ్మకం. సో ఇందాక రామన్న అన్నట్టు జగనన్న నవరత్నాలతో అందరినీ ఆదుకొని అన్ని పథకాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంతృప్తిగా అందరికీ అందజేసే విధంగా ఇస్తాము. అలాగే టీడీపీ సూపర్ 6 కావచ్చు, భరోసా కావచ్చు, ఇవన్నీ ఇక్కడ లాజిక్ ఒకరిని అడిగితే ఒక లాజిక్ చెప్తారు. ఆల్రెడీ ఇస్తున్నోడిని నమ్ముతారా, ఇస్తానన్నోడిని నమ్ముతారా అని. ఇస్తున్నోళ్ళని నమ్ముతారా, ఇస్తానన్నోళ్ళని నమ్ముతారా? ఇస్తున్నోళ్ళనే నమ్ముతారు. జగనన్న అందరికీ, ప్రతి పేద కుటుంబానికి నేను తిరిగాను, ప్రతి పేద కుటుంబంలో వాళ్ళ గుండెల్లో చూశాను జగనన్న నిలబడి ఉన్నాడు. ఎందుకంటే ప్రతి బెనిఫిట్ వాళ్ళ ఇంటికి చేరే విధంగా జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ మనం అందరం కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే నెక్స్ట్ జరగబోయే అభివృద్ధి మన ఊహలకు కూడా అందదనేది నా అభిమతం. ఎందుకంటే ఆయనతో నాకున్న అనుబంధం, ఆయనతో ఉన్న అనుబంధం చాలా మంచి అనుబంధం. తన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. తన వే ఆఫ్ స్టైల్ కానీ, వర్కింగ్ స్టైల్ కానీ చాలా బ్యూటిఫుల్గా, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అది ఒక్కొక్క రూపంలో అది వస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. టైం సెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇన్ని భావాలున్న వ్యక్తి ప్రజల కోసం పాటుపడటం నేను కళ్ళారా చూశాను. నెక్స్ట్ రాబోయే 2024 ఎన్నికల్లో జగనన్న రూపం, దాని అభివృద్ధి, మీరు అన్నారు కదా భారతదేశంలో
ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలబడటంలో ఎటువంటి సందేహం లేదని. అలాగే వెంకటగిరిలో నా వంతు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నకి, ఎందుకంటే నేను 10th క్లాసు అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడే అన్నకు కూడా పెళ్ళి అయింది. అప్పుడే పెళ్ళి అవుతాను. అందరికి వాళ్ళ నాన్నగారు అందరికి ప్రతి ఇంటికి పెళ్లి కార్డు ఇచ్చారు. అలాగే మా ఇంటికి కూడా పెళ్లి కార్డు వచ్చింది. సో అప్పుడు అయింది. సో అది అప్పటి నుంచి రామ్ కుమార్ రెడ్డి అని ఒక ఐడియా నాకు ఉంది. ఎప్పుడు నేను చూడలేదు. ఇక్కడ రామ్ కుమార్ రెడ్డి అన్న రెగ్యులర్గా ఇక్కడ పాలిటిక్స్ వచ్చిన తర్వాత చూశాను. సో ఆ మాట అనేది నా చెవులో 10th క్లాస్లోనే పడ్డది. సరే, అది ఈరోజు దగ్గరికి చేరింది. సో ఇలా ఆ బంధం మన మనసులో ఉంటే అది ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా కలిసి ప్రయాణిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. సో ఖచ్చితంగా నా వంతుగా నేను కష్టపడి తనని వెంకటగిరి ఎమ్మెల్యేగా చేసి తీరేంత వరకు నేను అహర్నిశలు కృషి చేస్తానని పట్టుదలగా నిలబడి ముందుకు తీసుకెళ్తాను. అలాగే నాతోటి డాక్టర్ గురుమూర్తి గారు, ఆయన డాక్టర్ గారి కన్నా కూడా మనకందరికీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మన కష్టాలన్నింటినీ కూడా ఢిల్లీ లెవెల్లో తను వెళ్ళి చెప్పటం నేను చూశాను. చాలామందిని చాలా ధైర్యంగా వెళ్ళి ప్రతి సెంట్రల్ మినిస్టర్ని కలిసి అన్ని కష్ట సుఖాలు ఇక్కడవన్నీ కూడా వెళ్ళి తను చెప్పటం, ఎక్స్ప్లెయిన్ చేయటం, పర్టికులర్గా రైల్వే ఇలాంటివన్నీ కూడాను తను వంతుగా తను ఒక ప్యాషనేటెడ్గా తీసుకుని ప్రజలకి సేవ చేయాలి. ఎందుకంటే తను కూడా నాలాగా ఒక కష్టపడి చదివి ఒక మహోన్నత స్థాయికి వచ్చిన గొప్ప వ్యక్తి మన ఎంపీ గురుమూర్తి గారు. సో అతనికి మన వంతు సాయం ఖచ్చితంగా చేసి అత్యధిక మెజార్టీ తిరుపతి పార్లమెంట్లో ఎంపీ గారిని కూడా మనము గెలిపించాలని మీ అందరి తరఫున మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇంత చక్కటి అవకాశం దొరికినందుకు ఈ ప్లాట్ఫామ్ మీద నా కష్టాన్ని ప్రతి నిమిషం కష్టపడి జగనన్నని సీఎం అని చేయటము, మన రామన్నని ఎమ్మెల్యే చేయటము బాధ్యతగా భావిస్తూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీది కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.